గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది గుర్తొస్తోంది. నెక్స్ట్ బెదిరింపులు భయపెట్టడానికి వాడుకుంటున్నారు అనేది అటు బీఆర్ఎస్ చెప్తోంది, బీజేపీ కూడా అదే మాట అంటోంది. మీరెలా చూస్తున్నారు? బీజేపీ ఆ మాట ఎప్పుడు అనలేదు. లీడర్స్ అంటున్నారే కొంతమంది. సో అభిప్రాయాలు రకరకాలుగా ఉండడంలో తప్పేం లేదు. మీ చేతికున్న 5 ఏళ్ళే 5 రకరకాలుగా ఉన్నప్పుడు వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండడాన్ని తప్పెట్లా పెడతారు? భారతీయ జనతా పార్టీ స్టాండ్స్ ఫర్ నేచర్. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. తల్లి పేరు మీద 2 మొక్కలు నాటండి అని నరేంద్ర మోడీ గారు చెప్పినారు. చాలామంది విమర్శించేటోళ్ళు విమర్శిస్తారు. ఎందుకు చెప్పినారు నరేంద్ర మోడీ గారు 2 మొక్కలు పెట్టండి అని? అంటే ప్రకృతి పర్యావరణం 2 దెబ్బతింటున్నాయి, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది, పర్యావరణాన్ని రక్షించాలి. ఉత్తరాఖండ్లు, కేదార్నాథ్ దేవాలయాలు, నిన్నగాక మొన్న జరిగిన వాయనాడులు, 2020 నవంబర్లో డిసెంబర్లో జరిగిన భాగ్యనగరం వరదలలో మునిగిపోవుడు, ఈరోజు మీరు ఈ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు వరద నీళ్ళల్లో విలవిల్లాడ్డాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రకృతి విధ్వంసం జరిగింది కాబట్టి. ఆ ప్రకృతి విధ్వంసం జరగకూడదు అంటే చెరువులు, కుంటలు, నాలాలను రక్షించడం అనేది రేవంత్ రెడ్డి మానసపుత్రిక కాదు, రేవంత్ రెడ్డి కలగన్నది కాదు. చాలామంది తెలియక మీద మీద చదివి మీద మీద పేపర్లు చూసి గోల పెట్టేటోళ్ళు చాలామంది ఎక్కువ అయిపోయారు. దానికి తోడు మీ యూట్యూబ్ ఛానల్లో చర్చలు లొల్లులు ఎక్కువ పెడతా ఉన్నాయి. 1994లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ భాగ్యనగరంలో మీరాలం ట్యాంక్ అనేటువంటి ఒక చెరువు కబ్జా అయిందని చెప్పి కంప్లైంట్ వస్తే శ్రీమతి రేచల్ చటర్జీ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పంపించి మీరాలం ట్యాంకులో కట్టిన అన్ని కన్స్ట్రక్షన్స్ని గులగొట్టిండు. ఎప్పుడది? 1994లో. 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన మీకు తెలియదు, ఎందుకంటే మీరు కొత్తగా వచ్చిన రిపోర్టర్లు కాబట్టి. 30 ఏళ్ల కింద ఉన్న రిపోర్టర్లు ఎవరైనా అడిగితే చెప్తారు. ఇలా మీరాలం ట్యాంక్ ఉందా? కవిత గారు, ఇలా మీరాలం ట్యాంక్ ఉందా? ఉందా? రిపోర్టర్లు కాదు, లేదు. నన్ను చెప్పనీరు కవిత గారు, నన్ను చెప్పనీరు. అందరికి సమాధానం చెప్తా, మీకు కూడా చెప్తా నేను. తర్వాత 2007, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోపల కొన్ని కేసులు వేసినారు. ప్రజా ప్రయోజన వాద్యాలు, కొంతమంది మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పోయి ఇక పలానా చెరువు కబ్జా అవుతుంది, పలానా నాలా కబ్జా అవుతుంది, భవిష్యత్తుకు నష్టం అవుతుంది అని చెప్పి వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు 2010వ సంవత్సరంలో అన్ని డబ్ల్యూపీలని కలిపి జడ్జిమెంట్ ఇస్తూ లేక్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఒకటి పెట్టమని చెప్పింది. నేను ఇప్పుడు కాయిదాలు తెచ్చుకోలే కవిత గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. జీవో నెంబర్ 154 అని ఏప్రిల్ 2010వ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? లేక్స్ ప్రొటెక్షన్ కోసం. జీవో 111లో ఉన్న భూములలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలని ఆపేతందుకు చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, డీజీపీ ఇట్లా 18 మంది అధికారులని సభ్యులుగా పెట్టి ప్రొటెక్షన్ సెల్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఒక కమిటీని వేసి ఈ భాగ్యనగరాన్ని కాపాడమని చెప్పింది. తర్వాత అదే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టే చెప్పింది, ఉమ్మడి హైకోర్టు, భాగ్యనగరంలో 2252 చెరువులు, కుంటలు ఉన్నాయి, వాటికి బఫర్ జోన్ అంతా ఫిక్స్ చేయండి, వాటిని ఎవరు కబ్జా చేయకుండా ఉంచండి అని చెప్పి 2010లో చెప్పింది. దట్ వాజ్ ద పీక్ టైమ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. ఆ జడ్జిమెంట్ ఎవరు పట్టించుకోలేదు. అందరూ జై తెలంగాణ అనుకుంటూ తిరిగినాం. కట్టేటోడు కట్టిండు, కూర్చేటోడు కూర్చిండు, అమ్మేటోడు అమ్మిండు, మధ్యలో చాలా మంది నష్టపోయిండ్రు. అది జరిగిన తర్వాత 2014లో బాగా చదువుకున్న ఆయన వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయ్యిండు, కేటీఆర్ అనేట ఆయన. ఏం చేసిరు లేక్ ప్రొటెక్షన్ కోసం? ప్రతి చెరువును సుందరీకరణ పేరిట ఆయన దోస్తుల కోసం, ఆయనకు నచ్చిన బిల్డర్ల కోసం, వాళ్ళ ఇంట్లో ఉండే రాజ్యసభ సభ్యుల కోసం, పోయేందుకు తొవ్వల కోసం ప్రతి చెరువుని నాశనం చేసి 10 ఏళ్లలో కాకతీయులు కట్టిన చెరువులకి మిషన్ కాకతీయ అని పేరు పెట్టినవని నాటకం పెట్టి భాగ్యనగరంలో ప్రతి చెరువుని, ప్రతి కుంటని పేరున్న అన్ని బిల్డర్లకి ఇచ్చి నాశనం చేసి 2020 నవంబర్ డిసెంబర్లో భాగ్యనగరంలో వరదలు వచ్చినాయి. నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన 1 నెల తర్వాత అప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్? ప్రతి ఇంటికి 10,000 ఇస్తాం నష్టపోయినానికి అని చెప్పిండు. ఇచ్చిండు ఎలక్షన్ల కోసం చెప్పి. ఎందుకు మునిగింది ఆ రోజు భాగ్యనగరం? భాగ్యనగరం వెళ్ళే అవస్థలతో ఎందుకుంది? ఒక ఆయన వచ్చి విశ్వనగరం అంటాడు, ఇంకొక ఆయన వచ్చి 4వ నగరం అంటాడు, ఒక ఆయన వచ్చి సైబర్ నగరం అంటాడు. ఉన్న నగరాన్ని కాపాడు రవై అని రఘునందన్ అంటున్నాడు. దీనికి ఎవరికి కష్టమైతే నాకేంది? రఘునందన్ చెప్పింది, హైకోర్టు ఎప్పుడో చెప్పింది అంటున్నా, 2010లో చెప్పింది. తర్వాత 2020లో కేటీఆర్ అనేట ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చిండు. మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చి ఏం చెప్పిండు? అప్పటి కొత్త జిల్లాలు అయినాయి, ఉన్న భాగ్యనగరాన్ని కాపాడలేనోడు, కూట్ల రాయి తీయలేని కేటీఆర్ అనేటోడు మళ్ళీ ఒక జీవో తెచ్చిండు. జీవో నెంబర్ 46, 54 కరెక్ట్ గుర్తులేదు కవిత గారు నాకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. దాంట్లో ఏం చెప్తాడు? మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలని కూడా ఈ లేక్ పరిరక్షణ కమిటీ లోపలికి తీసుకురావాలని చెప్పిండు. జీవో 2021లో ఇచ్చిండు. 22లో ఇంకో జీవో ఇచ్చిండు. ఇచ్చి లోకల్ బాడీస్కి ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు ప్రతి జిల్లాలో. ఆ లోకల్ బాడీస్కి జాయింట్ కలెక్టర్ ఎవరైతే కలెక్టర్గా పనిచేస్తున్నాడో ఆయనను వీటికి లేక్ల రక్షణ కోసం ఇన్ఛార్జిగా పెట్టిండు. ఎన్ని చెరువులు కబ్జా అయినాయి?
ఎన్ని కుంటలు కబ్జా అయినాయి? సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పిన 2252 చెరువులు కుంటలు ఏడునే పోదాం పాండ్రి రాండి మా జర్నలిస్ట్ మిత్రులు మరో మంచికో చెరువుని దత్తత తీసుకోరి కాపాడు చెరువుని. రఘునందన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, రఘునందన్ హైడ్రాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, బీజేపీ ఎల్పీ లీడర్ వద్దన్నాడు, చెరువులో కట్టమని చెప్పిండా మా ఎల్పీ లీడరు? మా ఎల్పీ లీడర్ చెప్పిండు కదా ఆ ఫాతిమా కాలేజ్ సల్కం చెరువులో కట్టిందని కూలగొట్టమన్నాడు. దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఎవరిని బెదిరించినాం? మీ దగ్గర జేసీబీలు లేకపోతే మేము జేసీబీలు ఇస్తామో అని చెప్పినాం, కిరాయి లేకుండా ఫ్రీగా ఇస్తామో బుల్డోజర్లు, తప్పేముంది అందులో? మా ఎల్పీ లీడర్ గది మాట్లాడింది చూసిన నేను మాట్లాడిందని మా ఎల్పీ లీడర్ ఏడో కాంట్రాడిక్ట్ చేయలేదు. ఏం చేసిర్రు? కేవలం పెద్దల్ని కాపాడడానికి పేదల కోసం ఫైట్ అనేది దీన్ని యాక్చువల్ గా ఎలా చూస్తున్నారు? పల్లం రాజు అంటే పేదోడా పెద్దోడా? పల్లం రాజు ఏ పార్టీలో ఉన్నాడు? నాగార్జున అనేటోడు పెద్దోడా చిన్నోడా? ఏం మాట్లాడతారు మీరు? మల్లారెడ్డి కాలేజీ కూలగొట్టొద్దా? మీరు పొంతన లేని ప్రశ్నలు అడగొద్దు. ఎవడు పెద్దోడు ఎవడు పేదోడు? చెరువులో కట్టినోడు పెద్దోడు అయితేంది, పేదోడు అయితేంది. చట్టం ముందు అందరు సమానమైన ముచ్చట చెప్తాం కదా మనం అందరం. మరి పెద్దోడు అయితేంది, పేదోడు అయితేంది. వాయనాడు ఎందుకు కొట్టుకుపోయింది? 4 రోజుల కింద ఎందుకు కొట్టుకుపోయింది? ఇదే ఎన్డీఆర్ఏలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీములు అన్నీ కూడా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు కూడా అన్నీ ఏం చెప్పినాయి? అక్కడ తొలగించుర్రు ఆ కట్టడాల, చెరువులు కడ్డంగా, గుట్టలు కడ్డంగా, కొండలు కడ్డంగా కట్టినాయి అని చెప్పారు. తొలగించిర్రా? తొలగించలేదు. తొలగించకపోతే ఏమైంది? పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లాస్ట్ మంత్లో చూస్తున్నాక మనుషులు కొట్టుకుపోయారు కదా, ఊర్లు కొట్టుకుపోయినాయి కదా. మీరు ఎందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తారు అంటున్నా. ఎవరిచ్చారు మీకు ఆ రైట్? ఒక సైన్స్ టీచర్ అడుగుతున్నా, పక్కకు పెట్టి రఘునందన్ ఎంపీ బీజేపీ మెదక్ పక్కన పెట్టి మాట్లాడుతున్నా. పర్యావరణ హితం కోరుకునే ఒక సైన్స్ టీచర్గా మాట్లాడుతూ ఉన్నా. నేను ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగొద్దు అని చెప్తా ఉన్నా. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూనే ఈ వరదలు వస్తూ ఉన్నాయని చెప్తున్నా. వీళ్ళు ఎందుకు విలవిల్లాడుతుంది దేశమంతా? ఎందుకు విలవిల్లాడుతూ ఉంది? ఈ మాటని 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు, టిఆర్ మాల్తూస్. ఏమని చెప్తాడు? మనుషులు 2 into 2 4 అవుతురు, 4 into 4 16 అవుతురు, 16 into 16 326 ఇట్లా పెరుక్కుంటూ పోతా ఉన్నారు. కానీ మనిషి అవసరమైనటువంటి పంచభూతాలు గాలి, నీరు ఇవన్నీ పెరుగుతున్నాయి. అట్లా మీరు పెరిగినంత స్పీడ్గా పెరుగుతున్నాయా? పెరుగుతలేవు. కాబట్టి ఏ డే విల్ కమ్, భూమి తనకు బరువు ఎక్కువ అయిన రోజు జనాభాని మనం నియంత్రించకపోతే తానే నియంత్రిస్తుంది అని చెప్పి 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తే, 10th క్లాస్ బయాలజికల్ సైన్స్లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పాఠం పిల్లలకి చెప్పడాన్ని ఆచరిస్తామని ఒక స్టూడెంట్ అడిగితే ఆచరిస్తా అని ఒక కూతురికే కన్ఫైన్ అయిన ఒక టీచర్గా అడుగుతున్నాడు. నేను ఇలా ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు నీకెక్కడిది? ఎక్కడిది? అందుకనే వాల్కనోలు, అందుకనే సునామీలు, అందుకనే ల్యాండ్ స్లైడ్లు వస్తున్నాయి మన దేశంలో. యూ హ్యావ్ టు కంట్రోల్. ఆ కంట్రోల్ ఎక్కడ తప్పింది? తక్కువ ధరకు వచ్చిందని చెరువులో. భాగ్యనగరంలో జనాభా పెరిగితే చెరువును కబ్జా చేస్తావా? కుంట జాగా తక్కువకి వచ్చిందని కొనుక్కుంటావా? కమిషనర్ని మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటావా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్, ఎవరైతే కమిషనర్ పర్మిషన్ ఇచ్చిండో ముందు వాడిని రిమాండ్ చేయి. ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో ముందు ఆ బ్యాంక్ మేనేజర్ని రిమాండ్ చేయి. ఇరిగేషన్ వాళ్ళు చూస్తూ కళ్ళు మూసుకొని కళ్ళుండి చూడలేని కబోదులైన ఇరిగేషన్ ఎస్సీలను రిమాండ్ చేయి. హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం లేదా? భాగ్యనగరం విశ్వనగరంగా విరాజిల్లాలనే వద్దా? నువ్వు కట్టినావా చెరువు? నువ్వు తోడినావా చెరువు? ఉన్న చెరువుని చంపే హక్కు నీకెక్కడిది? ఇట్లే మాట్లాడతాడు రఘునందన్. మీకు నచ్చితే మీ ఇష్టం, మీకు నచ్చకపోతే మీ కష్టం. దానికి నేనేం చేస్తా? ఆర్టికల్ 19 నన్ను మాట్లాడమని చెప్పింది, మాట్లాడతా. మీరు నేను మాట్లాడితే ఆ పక్కన ఉన్నాయని ఏం మాట్లాడితే నాకేంది? ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే పెద్దోడా? కోర్టు కేసులు అనేవి ఉన్నాయి. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, సుప్రీంకోర్టు, చెరువులు, కుంటలు, నాలాలు ఎవరు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా గులగొట్టమని చెప్పింది. ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది? ఏం కోర్టు ఉందో అంటున్నా. ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లా ఇస్తారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా? ఏం వినాలే? మొన్న పోయారు కదా హైకోర్టుకు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు. ఆయన కాయిదాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు. దానికి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఒక ఆయన, వెంచర్ను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన. ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా? అది ఎట్లా లేఅవుట్ చేసిర్రు? అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషనర్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా. దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి? వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది? ఒక కొత్త చెరువు కట్టే సూరత్ లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఏమిద్దాం అనుకుంటారు మీరు? ఏమిస్తారు? బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తూ ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు. ఆపున్నా పర్మిషన్స్ అని రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఆపవు? నీ పార్టీలో ఏరింది ఎందుకు? ఆయన ఎందుకు ఆ కొండలు ఎందుకు కొడుతుర్రు? ఆపుర్రా కొండలన్నింటిని కొట్టే వాటిని.
ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు, ఏళ్ల తరబడి రాత్రికి రాత్రి జరిగింది కూడా కాదు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలా వద్దా? ఎందుకు జరగలేదు? ఎవరో ఒకరు అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు, ఇలా అన్నం తింటున్నావు, ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. మీరు గడ్డి తిన్నారు కాబట్టి నేను గడ్డి తినాలా? నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేయాలా? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. ఊరు బాగుండాలా వద్దా? పిల్లలు మీ కళ్ళ ముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలో కొట్టుకుపోవాలని కోరుకుంటురా? నేను కోరుకుంటలేను. నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా. ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం, 400 సార్లుగా చరిత్ర ఉంది దీనికి. ఇంత మాట్లాడతారు అసలు. భాగ్యనగరాన్ని భాగమతి నది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు? అప్పుడు ఏమైనా వరదలు రాలేదా? మూసీకి వరదలు రాలేదా? అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్ర వీళ్ళకి మాట్లాడేటోళ్ళకి? ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసీ ప్రక్షాళన అంటాడు, ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు, ఈయన 1,00,000 కోట్లు అంటాడు, ఆయన 1,00,000 కోట్లు అంటాడు. నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను. నేను మల్లారెడ్డి గారు కడితే గులగొట్టుర్రి, పల్లారా ఐశ్వర్రెడ్డి గారు కడితే గులగొట్టుర్రి, నాగార్జున గారు గులగొడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది. కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుంది కోర్టు అని అడిగిన. బరాబర్ అడుగుతా నేను. పొద్దున 6 గంటలకు కూలగొట్టుడు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది, 3 గంటలకు స్టే అయింది. అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ చేసిరు. స్టేటస్కో ఇచ్చింది, అది కూడా కరెక్ట్ కాదంటే నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లే వాదిస్తా. నేను కూలగొట్టాలి అంటున్నా. 2014లో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు. ఏమని? ఎన్ కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు. సర్వే చేసి హెచ్ఎండిఏ 2016లో రిపోర్ట్ ఇచ్చింది, అందులో 3.5 ఎకరాల FTL బఫర్ జోన్ ఉందని. 2016 నుంచి ఇలా ఎందుకు కూలగొట్టలేదు అంటున్నా. కోర్టు ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారు? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది? వాళ్ళ కోడలు బ్రాండ్ అంబాసిడర్ అయింది చేనేతకి. ఆమెకి చేనేత తెలియదు, చీర తెలియదు. ఆమె తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసారు. ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి, అప్పుడున్న వాళ్ళు చెప్పాలి. నాకేం తెలుస్తుంది? వాళ్ళకి ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది. నానోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? రంగుల లోకంతో రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీదే ఉంటుందా? ఇప్పటికి పద్మాలయ స్టూడియో మీద లొల్లి పెట్టింది రఘునందన్. ఇదే హరీష్ అని 6 అడుగులు ఉన్నాడు మాట్లాడిండు. మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ప్రభుత్వం రాగానే? ల్యాంకో హిల్స్ వక్ఫ్ భూమిలో ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే. ఆయన ఒక రోజైనా మాట్లాడండి ఆ వక్ఫ్ భూముల గురించి? లగడపాటి కడుతుండని చెప్పి ల్యాంకో హిల్స్ అంతా వక్ఫ్ భూములు దున్నుతాం, పల్గొడతాం, ఇరుగొడతాం అన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా కవిత గారు? పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు. జర్రంత అవతలకపోతే ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి. ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు, తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు. ఇదే కేటీఆర్, అదే హరీష్ రావు, అదే కేసీఆర్ అన్నట్టు. ఆయన 10 ఏళ్ళు మంత్రులుగా పదవి అనుభవించారు. ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా? ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు? కారల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సపట్లు కొట్టిర్రు. ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు. నాలాంటి ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాం. ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ. నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ అమ్ముతురు కదా కోకాపేటలో ఎకరం 100 కోట్లు పెట్టి 100 ఎకరాలు అమ్మిండ్రు కదా. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఈ ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక 25 ఎకరాలు లేఅవుట్ చేయండి. ఈ పేదోళ్ళందరికీ మనిషికి 100 గజాల స్థలం ఇయ్యండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు 5 లక్షలు ఇయ్యండి. ఇందిరమ్మ ఇంటి కింద నువ్వు 5 లక్షలు. ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు, చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేటలో 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి 25 ఎకరాలు అక్కడ ఉప్పల్ బగాయితో లగాయితో అని పెట్టి అమ్మిర్రు కదా ఊడా యాక్షన్ పెట్టి. అట్లా ఈ గరీబ్ వాళ్ళందరికీ తీసుకొచ్చాడు కాలనీ కట్టు. వీళ్ళు అరువులు కాదా 100 కోట్ల భూమిలో ఉండేందుకు? 10 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా, బాధపడుతురు కదా. వాళ్ళని తీసుకొచ్చాడు 25 ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి. దెన్ ఐ విల్ సపోర్ట్ యూ, దెన్ ఐ విల్ కంగ్రాచ్యులేట్ యూ. అంతేగాని అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన ఉడత ఊపులకు భయపడితే 400 కాదు 4000 స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు. ఎందుకు సల్కం చెరువు కూల్తలేదు? కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్. ఎందుకు భయపడుతున్నారు? ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు? మొదలు పెట్టినావు కదా, కొట్టేసేయన్ని. అపప్రద నీకెందుకు? మల్లారెడ్డితోటి పాత పగుందని, పల్లారా ఐశ్వర్రెడ్డి పార్టీ మారతలేడని కొడుతున్నారన్న చెడ్డ పేరు ఎందుకు? ముందు అసదుద్దీన్ ఓవైసీ తోటి మొదలుపెట్టు. సో మధ్యలో విద్యా సంవత్సరం అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా, ఇమ్మీడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు? కాలేజ్ లో ఎందుకు దొరకదు? అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నా. ఒక్క రోజులో కట్టేస్తారు. ఇప్పుడు అంతా కిర్బీ షీట్లు అనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా, టెంపరీ స్ట్రక్చర్లు. 20 మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, తీసుకొని కట్టుకోమని. ఇన్ని రోజులు అనుభవించారు కదా చెరువులో కట్టుకొని. దానికి రెంట్ కట్టుర్రు ప్రభుత్వానికి. ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ. ఏసి నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేటలో పెట్టండి అంటున్నా.
ఏంది ప్రాబ్లం ఏంది మీకు? గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకపేటలో? కట్టుకొని 100 గజాలు 100 కాకపోతే 150 గజాలు, ఇంకా 150 ఎకరాలు ఉంది కదా ఆడ. నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు, కోకపేటలో ఉన్న 150 ఎకరాలలో ఎన్ని ఇళ్ళు పోతున్నాయో ఐడెంటిఫై చేయి, అందరికీ మంచికి 100 గజాలకు పట్టాలి, అప్పుడు ప్రజల్ని నర్శిస్తారు. ఇప్పుడు జీవో 111 కాదు, అంతకుముందు వాల్టా యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నాకంటే ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని ఇప్పుడు నన్ను తప్పు ఏమని అడిగే అధికారం మీకు? అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు? ప్రెషర్స్ ఏమున్నాయి? ఎవరికి భయపడ్డారని మీరు? రాజకీయ నాయకులకి, రియాల్టర్లకి, వాళ్ళు ఇచ్చే పైసలకి. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది తల్లి? కట్టే కొట్టే తెచ్చిమంటే ఇంతే. రాజకీయ నాయకులకి ఎవరో ఫైనాన్స్ చేసేటోళ్ళు, ఫండ్ ఇచ్చేటోళ్ళు, ఎవరో ఒక బిల్డర్ ఉండి అన్న నేను ఈ చెరువు పక్కన జరంత మట్టి వచ్చి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు, చూసి చూడనట్టు పొమ్మంటాడు, అయిపోతుంది. అది 1 పోయి 2 అవుతుంది, 2 పోయి 3 అవుతుంది. అట్లా వాడు పోసిండని వీడు పోసి, వీడు పోసిండని ఇంకోటి పోసి. సో ఇప్పుడు మనకి వానలు, వరదలు, ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి వచ్చినట్టే. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఎగ్జాక్ట్లీ, ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని ప్రేమించండి. లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బ మీద వేసుకొని మీ మన్మరాలు తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు. ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా. ఎగ్జాక్ట్లీ. సో కోర్టు నోటీసులు, స్టేలు, ఆ తర్వాత స్టేటస్ కో మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది. యాజ్ అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు? సో నేనేమంటున్నా, శుభం గోర్ర పెళ్లి కొడుకు అంటే ఏదో అన్నాడంటే అట్లున్నది మా కవిత ఆలోచన. ఎందుకు ముందు నుంచి అనేది అదే కదా. కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళింది అనగానే కోర్టు స్టే కోర్టు పరిధిలో ఉంది మాట్లాడము అనే మాటలు ఎవరు? నేను మాట్లాడుతూనే ఉన్నా కదా రోజు. నో, మీరనట్లేదు. ఆక్యుపై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటది? దొంగకు తేలుగుడితే ఏం చేస్తాడు? తేలుగుట్టిందని చెప్తాడా? అప్పటికి నోరు మూసుకొని పోతాడు. గట్లే ఉంటుంది. ఏం స్టే ఉంది? స్టే ఉంది అని ట్వీట్ చేసి ఏడ స్టే ఉంది? ఏ కోర్టులో స్టే ఉంది? ఏంది స్టే? స్టేలు సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా. మా గౌరవ న్యాయమూర్తులు అట్లా సంవత్సరాలు స్టే ఇయ్యరు. స్టే ఈజ్ టెంపరరీ అంతే. 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు అంతే. స్టే ఏంది? 2014లో ఎన్కన్వెన్షన్ సర్వే చేయమని 2024 దాకా స్టే ఇచ్చిరా? ఏ కోర్టు ఇచ్చిందో చూపెట్టుర్రు నాకు. మీ అంత చదువుకోకపోవచ్చు కానీ నాకు స్టే అంటే ఏందో అర్థం తెలుసు. జర చూపెట్టుర్రి. హైడ్రాకి విధి విధానాలు లేవు, సరిగా ఏది ఫామ్ చేయకుండానే ముందుకెళ్ళిపోతున్నారు. బుల్డోజర్ సర్కార్ని తీసుకొస్తోంది హైడ్రా పేరుతో అనే వాదనని ఎట్లా చూస్తారు మీరు? మీకు వచ్చిన కడుపు నొప్పింది. మీరు ఫేర్గా ఉన్నారు కదా, మీరు నీతిగా ఉన్నారు కదా, మీరు పర్యావరణం బాగుండాలని కోరుకుంటారు కదా, ఈ భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటారు కదా. ఇన్ వాట్ వే యు ఆర్ అగ్రీడ్ బై ఇట్? మీకు వచ్చే నష్టమైంది అంటున్నా. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని ఏం చేస్తారు మీరు? కోర్టు ఎందుకు అడ్డుకుంటుంది? కోర్టుకుండే అధికారాలు ఏంటి? ఎంతవరకు అడ్డుకోవాలో అంతవరకే అడ్డుకుంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది కూలగొట్టమని. సుప్రీంకోర్టుకు భిన్నంగా లోకల్గా ఉండేటువంటి జడ్జిలు అట్లా ఇస్తారా జడ్జిమెంట్లు? నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు కవిత గారు. సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది. 1994 రావడం, ఒక హైడ్రాని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో, బెదిరించడానికో, లేకుంటే రుణమాఫీ 6 గ్యారంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అంటున్నా, రుణమాఫీ చేయాల్సిందే, ఇచ్చిన 6 హామీలను అమలు చేయాల్సిందే. రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ, యువతకు చెప్పిన డిక్లరేషన్, మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్నీ చేయాల్సిందే. అవి చేసి ఇది వదిలేద్దామా? అవి చేయాల్సిందే, ఇవి చేయాల్సిందే. ఇది చేయమని చెప్పురు, అది చేయమని లొల్లి పెడతాం. మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా. బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట, ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా. రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడొద్దా? బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నేనేమంటున్నా, నేను రుణమాఫీ కాలేదు, రైతులతో చేయించేది రైతులతో చేపిర్రి, హైడ్రాకి దానికి ఏం సంబంధం అంటున్నా. ఎందుకు రాస్తున్నాయి పేపర్లు హైడ్రా గురించి అంత గొప్పగా? వదిలేసారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మీ పని మీరు చేసుకోరు. రుణమాఫీ గురించి మీరు రాయమంటే రాస్తారా? రాయరు కదా. రైతులు మాట్లాడితే మన పేపర్లలో హెడ్ లైన్స్ రావు కదా. ఏమవుతాయి మనకి? హైడ్రా మా కేటీఆర్ అంటాడు, ఆయన పోయి అమెరికాలో అంటాడు. అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది, పెద్ద పేజీలలో వస్తుంటుంది. ఫస్ట్ పేజీలలో 119 ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు. ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు. ఒక్క మీడియానైనా రాసిందా? రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది, ఇగో దాని మీద డ్రోన్ ఎగిరేసినావు, ఇగో క్రైమ్ నెంబర్ ఇంత, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరైనా రాసిరా మా జర్నలిస్ట్ మిత్రులు? ఇవాళ అది నోరా మోరా, ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు? ఆ రోజు స్టేట్మెంట్, ఈ రోజు స్టేట్మెంట్ 2 పక్కన పెట్టి ఎందుకు చూపాయించారు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు అంటున్నా.
ఎవరా దోస్తు, ఎందుకు నీకు లీజుకి ఇచ్చిండు, ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది, అది కదా మీరు బయట పెట్టాల్సింది. మునిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన, నీకు జాగి ఇచ్చిన ఆయన, లీజ్ ఇచ్చిన ఆయన. 8,000 ఎట్లా ఎగ్గొట్టిర్రాళ్ళు ఈ దేశంలో, అది మాట్లాడుకుందాం అట్లా. ఇవి మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా కవిత గారు. ఆయన డింగ్ డింగ్ అని ఎగురుకుంటూ పోయి జొన్నవాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసినావు? డ్రోన్లు ఎగురుతలేవా? తెలంగాణలో డ్రోన్ ఏడా ఎగురుతలేదా? డ్రోన్ ఎగురిస్తే తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి బరాతలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి శ్రీరామనవమికి డ్రోన్ ఎగురుతుంది, ప్రతి వినాయక చవితికి లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఎగరడం అనేది నీది కాదు కదా ప్రాపర్టీ. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చినావు? నీకెందుకు కడుపున వచ్చింది? జొన్నవాడ ఫామ్ హౌస్ నీది కాదు కదా, నీ దోస్తుంది కదా. ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసారు కదా నర్సింగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు ఎందుకు చేసినావు? నీది కాని ఫామ్ హౌస్లో, నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు, ఆయనకు ఆస్తి ఎక్కడిదో చెప్పు, ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు, ఏ కంపెనీ పెట్టి వాళ్ళు నాయన జైలుకు పోయిండో చెప్పు, గవి చెప్పు కదా. వాస్తవాలు జనాలకి తెలియకుండా చేస్తారు కాబట్టి నాలంటోడు మాట్లాడాల్సి వస్తుంది. హైడ్రామా అన్నారు, ఎవరు చేస్తున్నారు హైడ్రామా? అన్నోడు చేస్తున్నాడు అంతే. ఎవడు అన్నోడు? ఎవడన్నాడు? పేరు చెప్తా చెప్తావా? వాని చరిత్ర ఏందో చెప్పిపోతే మీరు అన్నారు ఇప్పుడు హైడ్రామా చేస్తున్నారని. నేను చెప్పలేదు, ఆ పొరపాటున కూడా అనలే. హైడ్రా వాళ్ళ పనులు చేసుకుంటూ పోనీరు అంటున్నా. సల్కం చెరువును గులగొట్టిన రోజు రంగనాథ్ సంగతి అడుగుతా, నేను రేవంత్ రెడ్డి సంగతి కూడా అడుగుతా. మొదలు పెట్టగానే అడ్డమైంది కాలాల కట్టే పెడతారు అంటున్నా. మల్లారెడ్డి కాలేజీని గులగొట్టకపోతే అడుగుతా, నేను స్టే ఇస్తే కోర్టుకు ఆర్గ్యూ చేస్తా, స్టే వేకెట్ చేయమని ఆర్గ్యూ చేస్తా. తప్పేముంది అందులో? నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా కాబట్టి నిజాయితీ వైపే ఉన్నా, ధర్మం వైపే ఉన్నా, మా పార్టీ గట్టే ఉండమన్నది. గిట్లే మాట్లాడితే గడిదిక్కే ఉంటా. పేదవాళ్ళకి నష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాం, లొల్లి చేస్తాం, కూలిపోతున్న వాళ్ళ కోసం అక్కడ లేఅవుట్ 25 ఎకరాలు చేయమని అంటుతాం. అది ధర్మం, అది కడుపు కాలినందుకు నిలబడతా ఖచ్చితంగా. సో రఘునందన్ రావు అడ్వకేట్ అండ్ రాజకీయ నాయకుడు, ఇప్పుడు ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అంటే ఊరికే అలా ఆరోపణ చేయకుండా ఆధారాలతో సహా చూపిస్తాడు అనేది. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా? నేను ఎప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు. నేను ఎందుకని? నేను వ్యక్తిగత జీవితాల్లోకి, ఎవరి జీవితాల్లోకి పోవాలనుకోలేదు. సరే, అప్పుడు రేవంత్ రెడ్డి పోయినాడు, ఆయన దగ్గర ఆధారం ఉంటేనే పోయిండని నేను అనుకుంటున్నా. అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగతమైన పంచాయతీగా చేసుకున్నారు వాళ్ళు. లెట్ ఇట్ బి డిసైడెడ్. నేను ఇవాళ అడుగుతుంది ఏంటంటే, మీకు జన్వాడ ఫామ్ హౌస్ నాది, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లింది, మా ఫామ్ హౌస్ మీదకి వచ్చి డ్రోన్ కెమెరా ఎట్లా ఎగిరేస్తారు, ఇవి రఘునందన్ మాట్లాడలే. ఆ రోజున యువరాజు కేటీఆర్ మాట్లాడిండు. మా ప్రైవేట్ ఆస్తులకు వచ్చి డ్రోన్ కెమెరాలు ఎగిరితే కేసు పెట్టామా అని మాట్లాడిండు. ఇవాళ ఆ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పడానికి అది నోరా మోరా అని అడుగుతున్న, దానికి సమాధానం చెప్పు. ఏం పెట్టి కడిగిరు? ఫినాయిల్ పెట్టి కడిగిరా? 3 ఏళ్ల కింద రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన రోజు నీ ఫామ్ హౌస్ ఎట్లయింది? ఇవాళ అది నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిరని గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది నాది కాదు, మా దోస్తుది. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడితే ఎట్లా? నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుంటే చెప్పురు కవిత గారు. మీకు డౌట్ ఉంటే నేను ఆ రోజు కేటీఆర్ మాట్లాడిన మాట, ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన మాటలు 2 పంపిస్తా. ఈ ఇంటర్వ్యూ మధ్యలో ఆపి అది ప్లే చేయండి, తెలుస్తుంది మీకు. జనాలకు వాస్తవాలు చెప్పుమర్రి. ఎస్, ఇప్పుడు పేదలకి సంబంధించి కూడా వాళ్ళు 30-40 ఏళ్ళుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు అనుకున్నప్పుడు వాటిని కూడా కూల్చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మహబూబ్ నగర్ కూడా వెళ్ళారు అని బీఆర్ఎస్ లీడర్స్ చూపిస్తున్నారు. ఎవరికైతే ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళని పేదలు నిరాశ్రయులు చేస్తున్నారు అనేది. కవిత గారు, దీన్ని 2 పార్శ్వాలుగా చూడండి దయచేసి. హైడ్రా చేస్తున్న పనిని అభినందించుర్రి. చెరువులు, కుంటలు, నాలాలలో కట్టినవి తొలగించుండ్రి. ఒకవేళ అందులో నిజంగా గరీబోడు ఉంటే, ఎంక్రోచ్మెంట్స్ లేవు, పేదోడు బలైండు, అక్కడ ఒక మున్సిపల్ లేఅవుట్ అయింది, ఆ లేఅవుట్ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. మళ్ళీ చెప్తున్నా, నేను 2 రోజుల తర్వాత నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఉప్పల్ బగాయితో లగాయితో, నాకు పేరు ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ రీకలెక్టింగ్ ఇట్ ప్రాపర్. ఉప్పల్ బగాయితులో ఎట్లా ప్లాట్ చేసి అమ్ముకుర్రో, ఇప్పుడు ఉన్నారు కదా రాజపుష్ప ఆయన 100 కోట్లకు ఎకరం రిజిస్ట్రేషన్ ఆపినావు కదా, ఆ 10 ఎకరాలలో ప్లాట్లు చేసి ఇచ్చేసే వీళ్ళకి. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది కవిత గారు, దాంట్లో 25 ఎకరాలు లేఅవుట్ చేయి. ఈ ఇల్లు కోల్పోతున్న వాళ్ళందరికీ అంటున్నా, యువర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్స్ మనీ, అంతేగాని నువ్వు ఓనరు కాదు కదా. ఇది ఇల్లు కోల్పోయినా నష్టపోయిన ఆయనకి 100 గజాలు ఇవి అంటున్నా. 100 కోట్లకు ఎకరం ఉన్న భూమిలో 100 గజాలు ఇస్తే యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ కవిత గారు? ఉంటారా ఉండరా? కొంచెం కోపం తగ్గుతుందా తగ్గదా? ఇచ్చేయండి అంటున్నా. మియాపూర్లో 100 ఎకరాలు కొంతమంది పెట్టుబడిదారులు దోసుకున్నారు, కబ్జాలు చేసిర్రు. పంచురా భూముల్లో ఉంటున్న ఇట్లాంటి వాళ్ళకి అమాయకత్వంతో, తెలిసి తెలియనితనంతో లేఅవుట్లు, చెరువులు, కుంటలలో ఎవడన్నా బిల్డర్ చేసిన మోసానికి బలైన పేదోళ్ళు ఉంటే బరాబర్ వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే.
కూలగొట్టడం ఎంత ధర్మమో పేదోని కాపాడడం కూడా అంతే ధర్మం. ఈ రెండు ఇన్సెపరబుల్ ఇష్యూస్. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎట్లుంటాయో చెరువుని కాపాడడం నీ బాధ్యతనే, నష్టపోయిన గరీబుని ఆదుకోవడం కూడా నీదే బాధ్యత. ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హైదరాబాద్ హైడ్రాకి సంబంధించి ఈ ఒక అంశం రన్ అవుతూ ఉన్నప్పుడే ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. మహబూబ్నగర్ పోవద్దా? మహబూబ్నగర్లో చెరువు కబ్జా చేస్తే గులగొట్టొద్దా? ఎగ్జాక్ట్లీ. సిద్దిపేటలో చెరువు కబ్జా చేస్తే గులగొట్టొద్దా? దీన్ని ఓన్లీ ప్రొడక్షన్ మిషన్ గా చూస్తా ఉన్నారు వాళ్ళు. పిల్లల్ని పుట్టించి ఒక యంత్రంలాగా చూస్తూ ఉన్నారు. అంతకుమించి గొప్పగా ఏముంది? వాళ్ళు స్త్రీని గౌరవించిన సందర్భం ఏముంది? భారతదేశంలో హిజాబ్ కట్టుకుంటామంటారు, బుర్కా వేస్తామని చెప్తారు. ఇస్లామిక్ దేశం ఇరాన్లో ఏం పంచాయతీ నడుస్తుంది? కొమేనికి వ్యతిరేకంగా పంచాయతీ ఎక్కడ నడుస్తూ ఉంది? ఏం తీసేస్తున్నారు ఆడపిల్లలు? హిజాబ్ని పబ్లిక్లో ఇప్పుడు వారేస్తున్నారు. మాకు హిజాబ్ వద్దంటున్నారు, బుర్కాలు వద్దంటున్నారు. ఈడనేమో వీళ్ళు కావాలంటున్నారు. ఆచారాల పేరిట వీళ్ళు అరాచకాన్ని సృష్టించాలి ఈ దేశంలో, హిందువులని మైనార్టీలుగా చేయాలని చూస్తూ ఉన్నారు. రేపు మీ కూతురు పెళ్ళి అయ్యేసరికో, మీ మన్మరాలు పెళ్ళికి వచ్చేసరికో ఈ దేశం ఇస్లామిక్గా మారితే మీ కూతురు లేదా మీ మన్మరాలు భవిష్యత్తు ఏంది? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు ఈ అతిగా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? హిందుత్వం గురించి మాట్లాడితే తప్పు, వాళ్ళు 1/2 డజన్ మందిని కన్నా, డజన్ మందిని కన్నా వాళ్ళకి ఏం తప్పు లేదు, మనోళ్ళు మాట్లాడొద్దు జనాభా గురించి, మనోళ్ళు మాట్లాడొద్దు పిల్లల గురించి. ఇదేం రూలు? ఒకసారి చదువుండి చరిత్రను. 1947లో ఈ దేశం మతం పేరిట పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయిన రోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఎంత? 2026లో ఈరోజు పాకిస్తాన్లో ఉన్న హిందువుల సంఖ్య ఎంత? ఒకసారి చూడురు లెక్క. భారతదేశం విడిపోయిన రోజు భారతదేశంలో ఉన్న ముస్లింల జనాభా ఎంత, భారతదేశంలో ఉన్న హిందువుల జనాభా ఎంత చూడుండ్రి. ఇలా జనాభాలో ఎంత వ్యత్యాసం వచ్చింది. డెమోగ్రఫీ మారుతుంది అంటున్నా. నీ దేశంలో జనాభా లెక్కలు మారుతున్నాయి అంటున్నా. దాన్ని మతం లెక్కలకు మారుస్తున్నారు. రోడ్డు మధ్యలో ఒక 2 ఇటుకలు పెట్టి దానికి ఆకుపచ్చ రంగేసి ఒక ఆకుపచ్చ జెండా వేసి రోడ్డు వెడల్పు వేయడానికి వీల్లేదు అంటున్నారు. నీ గుడి ఉంటే జేసీబీలు వచ్చి, ఇటాచీలు వచ్చి, పోలీసులు వచ్చి తీసేసిపోతున్నారు. 4 ఇటుకలు పెట్టి ఒక ఆకుపచ్చ జెండా పెడితే, రోడ్డు మధ్యలో పెడితే దర్గా అంటే కనీసం దర్గాను ముట్టలేని పరిస్థితి భారతదేశంలో ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నవనీత్ రాణా గారు మాట్లాడితే తప్పేముంది? 4గురిని కాకపోతే 6గురిని కనుమని చెప్తుంది. ఒక ఆడపిల్లగా, ఒక ఎంపీగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆలోచించి మాట్లాడి ఉంటుంది. దాన్ని ఎందుకు తప్పు పట్టాలి? అసదుద్దీన్ ఓవైసీని ఆలోచించుకోమని చెప్పుండ్రి. మీరు మహిళల్ని ఎక్కడైనా గౌరవిస్తున్నారా? మహిళలకి సమాన హక్కులు ఉన్నాయా మీ దాంట్లో, మీ మతంలో? అది మాట్లాడమనుండ్రి. ఏదో ఒక రోజు ఈ దేశానికి హిజాబ్ కట్టుకున్న ఆడబిడ్డ ప్రధానమంత్రి అవుతుందని మాట్లాడతాడు. అరే మీ దారుసలాంలో నీ ఎంఐఎం పార్టీలో ఎవరున్నారో చెప్పు. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మహిళకి ఇచ్చినవా? 4 5 ఎమ్మెల్సీలని చేసినావు, ఒక మహిళకి ఇచ్చినవా? నువ్వు వచ్చి ఎప్పుడో ఒకసారి ఈ దేశంలో హిజాబ్ కట్టుకున్న ఆడపిల్ల ప్రధానమంత్రి అవుతుందంటే దాని అర్థమైంది కవిత గారు. ఎందుకు ఆలోచించవద్దు హిందువులు? ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అంటే ఈ దేశాన్ని మేము ఇస్లామిక్ దేశంగా మారుస్తున్నాము అని చెప్తున్నాడు. ఆలోచించమని రఘునందన్ అంటున్నాడు. 6గురిని కనుమని అన్నాడు అనుకో రఘునందన్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. నీ ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి, నీ మతాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కనాల్సిన సందర్భం వస్తే కనుమని చెప్తాం. దాన్ని తప్పుకోటే అధికారం ఎవరికి ఉంటుంది? ఒక ప్రధానమంత్రి అయితే ఇస్లామిక్ కంట్రీ అంటున్నారు. అదే ప్రెసిడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు కదా. కలాం కూడా ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు కదా. భారత ప్రజాస్వామ్య దేశంలో ప్రెసిడెంట్ గారి పాత్ర ఏంది, ప్రధానమంత్రి గారి పాత్ర ఏంది కవితకు తెలియదని నేను అనుకోవట్లేదు. మీరు అట్లా మాట్లాడడం తప్పు. దేనికి ఉండాల్సినటువంటి గౌరవం దానికి ఉంటుంది. రాష్ట్రపతికి ఉండాల్సినటువంటి గౌరవం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద కీ పోస్ట్. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? అసదుద్దీన్ ఓవైసీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఎందుకు అర్థమవుతలేదు మీలాంటి మేధావులకి? ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? ఒక ముస్లిం మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది కావద్దని నేను అంటలేను. అంటే అందులో కూడా ప్రోగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. ఏం ప్రోగ్రెసివ్నెస్? ఎంఐఎం పార్టీకి మహిళను అధ్యక్షులు వేస్తే ప్రోగ్రెసివ్నెస్. అది హైదరాబాద్ ఎంపీ మహిళను పోటీ చేపిస్తే ప్రోగ్రెసివ్నెస్. నీ పార్టీలో ఉన్న 7 ఎమ్మెల్యేలలో సగం మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటే ప్రోగ్రెసివ్ థాట్. నీవు నామినేట్ చేసినటువంటి 4 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు మహిళలు ఉంటే అది ప్రోగ్రెసివ్ థాట్. కానీ నువ్వు ఏం రెచ్చగొట్టగలుగుతున్నావు? నీ పార్టీలో ఎవరు మహిళలు ముందుకు రారు. కానీ ఈ దేశానికి ఒక ముస్లిం, ఒక హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా, అవుతుంది భవిష్యత్తులో అని చెప్తున్నావు. అంటే నువ్వు దేన్ని ప్రోత్సహిస్తున్నావు? దేన్ని ఎంకరేజ్ చేస్తున్నావు? మీ జనాభాను పెంచమని మీ వాళ్ళకి చెప్పకనే చెప్తున్నావు కదా. అకల్మన్కు ఇషారా బస్ కదా. ఈ మాత్రం కూడా హిందూ బంధువులు ఎందుకు అర్థం చేసుకోవద్దు? అప్పుడు మాట్లాడతారు. నవనీత్ రాణా మాట్లాడినా, రఘునందన్ మాట్లాడినా, రేపు ఇంకొకరు మాట్లాడినా బరాబర్ మాట్లాడతాం. నీ డెమోగ్రఫీని మారుస్తున్నారు వాళ్ళు. కొన్ని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పంచాయతీ అంత ఏంది?
మొత్తం బంగ్లాదేశ్ ముస్లింలని, రోహింగ్యాలని, మయన్మార్లో ఇస్లామిక్ దేశాలలో తన్నెలగొడుతుర్రు వాళ్ళని. బంగ్లాదేశ్లో రోహింగ్యాలు ఉండరు, బంగ్లాదేశ్లో ముస్లింలకు ఉండడానికి సవలతులు లేవు. వాళ్ళకి సవలతులు ఏడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆ మమతా బెనర్జీ గారు ఆధార్ కార్డు ఇస్తారు, అది తీసుకొని వచ్చి హైదరాబాద్లో పనిచేస్తారు. హైదరాబాద్లో రోహింగ్యాల కాలనీ వస్తుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీఆర్ సెక్యులర్ అంటాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంటాడు. కరెక్ట్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ప్రత్యక్షంగా చెప్పినా పరోక్షంగా చెప్పినా. ఇందిరమ్మ భర్త ఫిరోజ్ గాంధీ గారు, వాళ్ళకంటే ముందు మాదంతా ముస్లిం మతం, మేమంతా అదే జాతీయులం, మా నాయకులంతా ముస్లింలే అని చెప్పకనే చెప్పిండు. అర్థం కావాల్సింది హిందువులకి, ఆలోచించాల్సింది హిందూ సమాజం. 70% నువ్వు తగ్గి 20% వాళ్ళు వస్తేనే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. బీహార్లో కిషన్గంజ్లో ల్యాండ్ మాఫియా ఇచ్చి హిందూ భార్యాభర్తల్ని కోసేసి భూములు ఆక్రమించుకొని పోతున్నారు. ఇవేవి మన మీడియా కనబడాయి, ఏవి మాట్లాడితే సెక్యులరిజం, మాట్లాడితే మత సామరస్యం, బొంద సామరస్యం. రేపు బొంద పెడతానికి జాగలు కూడా ఉండేవి మీకు. ఉంటే గింటే మా తరం మా తర్వాత తరానికి ఏమైనా ఉంటుండొచ్చు. ఇప్పుడు కూడా హిందువులు కోలుకోకపోతే, మేలుకోకపోతే, వాళ్ళ అరాచకాలు ఇట్లే కంటిన్యూ చేయనిస్తే ఇంకా మనం హిందువులు మైనార్టీలు అయితే ఈ దేశంలో ఈ దేశ చరిత్ర కష్టమవుతుంది, ప్రపంచంలో హిందుత్వానికి కష్టం వస్తుంది. కాబట్టి కొందరు మాట్లాడుతున్నారు, దాన్ని పాజిటివ్ అర్థం చేసుకోండి. నెగటివ్ ఎందుకు తీసుకుంటారు? బరాబర్ మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. నా మతాన్ని మాట్లాడుకోవాలన్న రోజు, నా మతాన్ని కాపాడుకోవాలనుకున్న రోజు బరాబర్ అందరం మాట్లాడతారు. కాకపోతే బీజేపీ అనగానే హిందూ మతం గురించి, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నట్టుగా అదే ముస్లింలకు అన్యాయం చేసినామా? మేము ఎక్కడన్నా సిలిండర్లు ఇచ్చేటప్పుడు మీరు ముస్లిం కాబట్టి మీకు సిలిండర్ ఇవ్వద్దని చెప్పినామా? మేము ఎక్కడన్నా రోడ్ వేసేటప్పుడు ఇదంతా ముస్లిం బస్ ఈడ రోడ్ వేయకమని చెప్పినామా? ఏం మాట్లాడతారు కవిత గారు? బైన్సాల చూడు ఏం జరుగుతుందో. ఎంఐఎం మేయర్ అయితే హిందువుల ఇళ్ళ దిక్కు రోడ్ వేయ అంటాడు, నల్లా నీళ్ళు ఇయ్య అంటాడు. ఒకసారి చూడు ఏం జరుగుతుందో. బైన్సాకు ఇంటర్వ్యూ చేయండి, ఒకసారి తెలుస్తుంది. సకినాల మీద ఏం చేసిరో చూడు, హిందువుల మీద దాడులు ఎట్లా జరిగినాయో చూడు బైన్సాలో. ఇవేవి పనికిరావు మనకి. వాటి గురించి రఘునందన్ ఎందుకు మాట్లాడతాడు అంటాడు వాడు బైన్సాకి వెళ్ళి. ఎవరు మాట్లాడాలి? రఘునందన్ మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు. బైన్సాలు ఉన్న హిందువులు మాట్లాడుండ్రి. బైన్సా పీస్ఫుల్గా ఉందా చెప్పుండ్రి. బైన్సాలో హిందువులు ముస్లింల సంఖ్య సమానమైనప్పుడు హిందువుల పట్ల ముస్లింల వ్యవహారం ఎట్లుందో అడుగుండ్రు ఒకసారి. ఇవెందుకు అడిగారు? ఇవెందుకు ఆలోచించారు? ఒక్కసారి ఎవరో ఒకరు మాట్లాడగానే దాన్ని భూతద్దలో పెట్టి ఎందుకు చూస్తుంది మీడియా? బరాబర్ మాట్లాడతాం. నా మతానికి కష్టం వచ్చినప్పుడు, నా మతం మీద దాడి జరుగుతున్నప్పుడు, ఈ మతం ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? ఇంత మాట్లాడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకు పిల్లలు లేరు, బట్ వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీకు బాధ్యత లేదు, మీరు బాధ్యతగా వ్యవహరించారు. బాధ్యతగా ఉండాల్సిన మీడియా బాధ్యత తీసుకోదు. వారు ఈ దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసి దేశం కోసం పనిచేస్తూ ఏది మంచి ఏది చెడు అని చెప్తున్నారు. హిందుత్వాన్ని కాపాడకపోతే ఏం నష్టం జరుగుతుందో చెప్తారు. దానికి పెళ్ళే కావాల్సిన అవసరం ఏముంది? 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి అసదుద్దీనో 5 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఇంకొక ఆయన్నో వాళ్ళ మతం గురించి మాట్లాడతలేరా? ఆడ తప్పెందుకో కనబడతలేదు మీకు. మరి వీడు ఏకపత్ని వ్రతుడు కాదు, వీడు ఇట్లా సిద్ధాంతాలు వల్లిస్తాడని చెప్పిరా మీరు? పెళ్లి చేసుకోకపోవడం నేరమా? దేశం కోసం జీవితాన్ని అంకితం చేయడం నేరమా? అట్లాంటి వాళ్ళు అంకితం చేసిరు కాబట్టి మీలాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటున్నాం కదా. కాకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి లేరు, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా, ఇంకొకరిని ఎవరినో కనమని చెప్పే బదులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకోవచ్చు కదా అనే ఒక మాట ఉంటుంది కదా. తప్పేముంటుంది దాంట్లో అంటున్నా. వాళ్ళు 100% ఈ దేశ హితం కోరుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళు హిందూ సమాజ హితం కోరి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో వారికి స్వార్థం ఎక్కడుంది? రఘునందన్ రావు వారికి ఒక కుటుంబం ఉండి, వారికి ఒక కొడుకునో ప్రధానమంత్రినో ముఖ్యమంత్రిని చేయాలనే స్వార్థం ఉండి మాట్లాడితే దాన్ని తప్పు పట్టాలి. అరే నేను పుట్టింది ఈ దేశం కోసం, నేను చచ్చేది ఈ దేశం కోసం అని అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగులై 24/7 ఈ దేశం కోసం, హిందుత్వం కోసం ఆలోచించే మోహన్ భగవత్ గారులను పట్టుకొని మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు, మీరు మాకు ఎందుకు బోధిస్తున్నారు అని అడిగితే నన్ను అడుగుంటే ఇంకో మాట్లాడుతా. అన్నం తింటురా గడ్డి తింటురా అని కూడా అడుగుతాను నేను. వారు ఏం చెప్తున్నారు? వారి కోసం పనిచేయమని అడుగుతుండ్రా? జెండా కోసం పనిచేయమని అడుగుతుర్రా? దేనికోసం పనిచేయమని అడుగుతున్నారు? ఎవరి కోసం పనిచేయమని అడుగుతుండ్రు? ధర్మాన్ని రక్షించమని చెప్పురు. ఆ ధర్మం ప్రపంచానికి అవసరం అని చెప్తున్నారు. దాంట్లో తప్పేం కనబడింది మీకు? మీకు కూడా ఒకరే. సో నేను తెలుగు చేసిన పొరపాటు అది సరిదిద్దుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి నా కూతురికి చెప్పిన, 3 గాను 4 గాను బిడ్డ. ఇప్పుడు 2 ఆడపిల్లలు, ఆ తర్వాత ఇంకిద్దరినైనా కానీ తల్లి అని చెప్పినాను. నష్టమేం లేదు అని చెప్పినాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నేను పొరపాటు చేసినాను, నాకు తెలుగు చేసినాను, నేను సరిదిద్దుకుంటున్నాను. దట్స్ గ్రేట్. యా, వాట్ ఇస్ షీ సేయింగ్? ఏమంటున్నారు మీ అమ్మాయి? ఓకే అన్నది, దాని తప్పేముంది, చేస్తా డాడీ అన్నది. ఓకే, దట్స్ గ్రేట్.
బెస్ట్ విషెస్ టు హర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం కొంచెం ఈ హిందువుల దగ్గర నుంచి పక్కకు వచ్చేస్తే, గాదే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రాజ్యం పెట్టినటువంటి కష్టంలో భాగంగా ఇప్పుడు ఆయనకి బెయిల్ రావట్లేదు. ఒక అనాథలకి ఆయన అమ్మా నాన్నగా ఉండి సేవలు చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా చనిపోయారు నిన్న సాయంత్రం. సో ఆయన రిలీజ్ చేస్తారా చెయ్యరా, రాజ్యమే చంపింది వాళ్ళ అమ్మని అనేటువంటి కామెంట్స్. ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తే, ఎక్కువ మాట్లాడనిస్తే ఇవే మాట్లాడతారు. ఓకేనా తల్లి? ఇంతకంటే ఎక్కువ దాని గురించి నేను మాట్లాడాల్సింది ఏం లేదు. సోషల్ మీడియాలో వచ్చింది, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పోలీసు వాళ్ళని చంపిన రోజు రాజ్యం లేదా? ఎవడిచ్చింది నీకు అధికారం? ఏ డెమోక్రసీ ఇచ్చింది? పోలీసు వాళ్ళని చంపే అధికారం నీకెక్కడిది? నువ్వు మంచిగా ఉండాలి కానీ నీ పక్కింటోడు తుపాకీ పట్టుకొని పోవాలనే ఉద్బోధన నువ్వెట్లా చేస్తావు? మోహన్ భాగవత్ గారు అది చేస్తలేరు కదా. ఆయనే దేశం కోసమే పనిచేస్తుండు, మనల్ని దేశం కోసమే పనిచేయమని అడుగుతున్నారు. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులం, పేరున్న వాళ్ళని పేరు తెచ్చుకోవాలి, వీళ్ళు మాత్రం పక్కింటోళ్ళ పిల్లని జడగొట్టి తుపాకీ పట్టుకోమని జడగొట్టాలి. ఇదా మీరు చెప్పేది? దానికి రాజ్యమో హింస చేసిందా? ఏ రాజ్యం గురించి మాట్లాడుతురు? ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతురు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మిమ్మల్ని తుపాకీ పట్టుకోమన్నదా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలదోయమని చెప్పిందా? అది ప్రజాస్వామ్యం కాదా? మీరు అంబేద్కర్ గారి కంటే ఎక్కువ ఆలోచిస్తారా? మీకు అంత తెలుసా డెమోక్రసీ? మీరు అంత చదివిరా భారత రాజ్యాంగాన్ని? ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది రిపోర్టర్ మిత్రులందరికీ. ఏం చెప్పింది? రాజ్యం హింస చేసిందా? ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తిపెట్టి పొడుస్తుంటే మీరు నన్ను పొడవరా? కత్తిపెట్టి పొడుస్తుంటే సంపేరే నిల్చుంటారా? ఏం మరి నేనైతే నిల్చు. బట్ పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు అనే మాట. మీకేం తెలుసు పవర్ గురించి? వాళ్ళ జైలుకు పోతున్నటువంటి పెద్ద మనుషుల్ని ఏం పని చేయమని చెప్పింది సమాజం, ఏం పని చేయమని చెప్పింది రాజ్యాంగం, వాళ్ళు ఏం చేస్తారో మీకు ఏం తెలుసు? ఏం తెలుసు అంటున్నా? ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి తెలుసు మీకు? చనిపోయిన ప్రొఫెసర్ గురించి తెలుసా? బతుకున్న ఇన్నయ్య గారి గురించి తెలుసా? ఎవరి గురించి తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? ఏం తెలుసు చెప్పుర్రి? వాళ్ళు ఏం పని చేసిరో చెప్పుర్రి. ఏం తెలియకుండా ఏదో మీదికి చూసుకొని వచ్చి మాట్లాడితే ఎట్లా? ఒకసారి డీప్గా పోయి చూడుండ్రి. వాళ్ళు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ జీవితకాలంలో ఏం జరిగింది ఒకసారి గమనించుండ్రి. ఏం తెలుసు అని మాట్లాడతారు? భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళని రాజ్యాంగం ఎట్లా గౌరవిస్తుంది? భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద విశ్వాసం లేదు, మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వం మీద తుపాకులు పట్టుకొని యుద్ధం చేస్తాం అంటే ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చేయాలి ప్రభుత్వం? ఏం చెప్పారు అంబేద్కర్ గారు? 5 ఏళ్ళకు ఒకసారి ఓటేయమన్నారు. మీ ఓటుకి ఎంత విలువ ఉందో నా ఓటుకు అంతే విలువ ఉంది అన్నారు. ధనవంతుని ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, బలహీనుని ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, ఆడబిడ్డల ఓటుకు అంతే విలువ ఇచ్చిర్రు, మగవాళ్ళ బిడ్డ ఓటుకు అంతే ఇచ్చిర్రు. ఆ డెమోక్రటిక్ వేలో ఎన్నుకోబడినటువంటి భారత ప్రభుత్వాన్ని ఎవరో 4 లేదా 40 మంది లేదా 4000 మంది తుపాకులు కట్టుకొని కూలగొడతాం, కాల్ చేస్తాం, పడగొడతాం, అమాయకులందరినీ చంపేస్తాం అంటే చూస్తూ కూర్చోవడాన్ని రాజ్యం ఎట్లంటారు? రాజ్యం డ్యూటీ చేయాల్సిందే కదా. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని కాల్ చేస్తుంటే ఏం చేయాలి? కాల్ చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? ఏంది రాజ్యం బాధ్యత? ఏంది? మీకు ప్రొటెక్షన్ ఇచ్చుడు కాదా? మిమ్మల్ని ఇట్లా మాట్లాడిస్తుంది అంటే ప్రభుత్వమే కదా మీకు రక్షణ ఇస్తుంది కాదా? భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని, హింసని ప్రేరేపిస్తున్న వాళ్ళని, నేను మంచిగా ఉండాలి కానీ పక్కింటోడు తుపాకీ పట్టుకోవాలని కోరుకునేటోళ్ళని ఖచ్చితంగా రాజ్యం శిక్షిస్తుంది. సో ఇప్పుడు అందులో మీరున్నా, ఎవరున్నా, ఎల్లయ్యున్నా, మల్లయ్యున్నా శిక్షించబడతారు. జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ తర్వాత 100కు పైగా పిల్లలకి ఆయన ఒక ఆశ్రమం కట్టించి చేస్తున్నారు. ఒక సేవలు చేస్తున్నటువంటి ఒక పర్సన్ ని తీసుకెళ్లిపోయారు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. ఓకే, మీకేం తెలియదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు. మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడదు కాబట్టి మాట్లాడతలేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుంది. ప్రస్తుతం వారి కేసు కోర్టు ముందు ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ కేసు సుప్రీంకోర్టు దగ్గరే ఉంది. ఆయనకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు ప్రభాకర్ రావు సిఐబి మాజీ చీఫ్ ఆయన దగ్గర ఏమవుతుంది అనుకుంటున్నారు ఈ కేసులో? జడ్జి గారు ఏం చెప్తే జరుగుతుంది. నాట్ దట్ బెయిల్ కేస్, ఓవరాల్ గా ఏం జరగబోతుంది? ఫోన్ ట్యాప్ ఏం జరగదు, ఇలాగే స్టేటస్ కోర్ అట్లనే ఉంటుందా? సినిమాలు నడిచినట్టు పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 నడిచినట్టు, లేకపోతే కోడలు దిద్దిన సంసారం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు సీరియల్ టీవీలలో నడిచినట్టు, అట్లా పేపర్ వాళ్ళకి వార్తలు అయినప్పుడు ఒక బ్రేకింగ్ అన్నట్టు, ప్లేట్ బ్రేకింగ్. రఘునందన్ రావుకి నోటీసులు ఇచ్చిన సిట్ అంతే. ఇంకా ఏమైనా జరిగేది ఉంటే 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు జరగలేదు? బువ్వ ఉడికిందా లేదా 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా చేయదా అనేది గరణి పడుతుంది కదా. 2 ఏళ్ళకెళ్ళి దిగుతూనే ఉన్నారు కదా. 1వ సిట్టు, 2వ సిట్టు, 3వ సిట్టు, 4వ సిట్టు, ప్రభుత్వం పోతుంది, అయిపోతుంది. ఇంకో 3 ఏళ్ల పడేది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. అంతకంటే గొప్పగా ఏమవుతుందని మీరు కలగంటారు? చెప్పురు, నేను చెప్తా.
ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ట్యాపింగ్ చేస్తారు కాబట్టి. మీది అవుతుందా? అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. నా ఫోన్ ట్యాప్ కదని మీరు ఎందుకు అనుకుంటారు? అప్పుడు వాళ్ళు చేసారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. కాకుండా మీరు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, ఇక్కడ అయితే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏమవుతుంది? అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేయలేదా? కిషన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేస్తలేరా? చేస్తూనే ఉంటారు అంతే. వాళ్ళకి నచ్చకపోతే అది ఒక రకమైనటువంటి ఇది అన్నట్టు, పోలీసులు చేసేటువంటి ఒక డ్యూటీ అది అంతే. సో మరి మీరెందుకు కంప్లైంట్ చేయలేదు, లేకుంటే దానికి సంబంధించి మీరు అందరికంటే ముందు మాట్లాడింది నేనే. ఇప్పుడు మీద అవుతోంది, ఇప్పుడు కూడా అవుతోంది అని ఏం చేస్తలేమో అంటారు, చేస్తలేమో అని చెప్తారు అంతే. ఏం చేస్తారు ఇంకా అంతకంటే? అప్పుడు పాత ప్రభుత్వం అదే చెప్పింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. దాంట్లో తేడా ఏముంటుంది? ఏముండదు. సో ఈ కేసులు ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి? మరి ఇప్పుడు జరిగేటువంటి ఫోన్ ఏం బయటకు వస్తాయి అనుకుంటారు మీరు? ఏం జరగదా? ఏం బయటికి రావు, ఎవరిని ఉరి తీయరు అంతే. వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాడు కొట్టినట్టు చేస్తాడు, వీడు ఏడిచినట్టు చేస్తాడు. అంతకుమించి వాళ్ళిద్దరు ఏం చేసేది ఉండదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు తోడు దొంగలే, ఏం చేయలేరు వాళ్ళు, ఏం చేయరు. ఏమన్నా చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక చేస్తాం, వాళ్ళని ఇద్దరిని మడతేస్తాం, మేమే ఇస్తాం. కేవలం రాజకీయంగా టైంపాస్ అంతేనా? ఇప్పుడు టీఆర్ఎస్ చేసిందంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని, వేరే పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వేధించేందుకు వాడుకునేటువంటి ఒక వెపన్ అది, అంతకుమించి వాళ్ళు చేసేది ఏమన్నా. సో కాంగ్రెస్ పార్టీ 2 years కంప్లీట్ చేసుకుంది ఇక్కడ గవర్నమెంట్ని, రేవంత్ సర్కార్. ఏమనిపించింది ఈ 2 ఏళ్ల పాలన మీకు? మళ్ళీ 20 ఏళ్ళ దాకా అధికారంలోకి రాకుండా పాలిస్తున్నాడు, మళ్ళీ 20 ఏళ్ళు ఎవడు చేయి గుర్తు కోట వేయకుండా పరిపాలిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే వస్తాము అనేటువంటి మాటను బహిరంగ సభల్లో ఆయనే చెప్తున్నారు. అట్లా చెప్పకపోతే ఏం చెప్తారు? రేపే మా ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తారా? అట్లా చెప్తే ఈ 3 ఏళ్ళు కూడా నడవదు కదా సంసారం. ఓకే, రేపు చచ్చిపోయేటాడు కూడా రేపు నేను ముఖ్యమంత్రిని అవుతానే చెప్తాడు. అట్లా చెప్పడం అనేది ఆశ అంతే, అట్లే చెప్తారు. అంతేగాని రేపు మేము మళ్ళీ అధికారంలోకి రామని చెప్పిండి అనుకోరు రేవంత్ రెడ్డి గారు, ఈ 3 ఏళ్ళు గవర్నమెంట్ నడుస్తుందా? చెప్పు, నడవనియరు. అందుకని అట్లే చెప్పాలి. ఆ కుర్చీలో మీరు కూర్చుంటే కూడా అదే చెప్తారు. ఇంకో గంట అయితే పదవి వీకేస్తారంటే కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్తారు. కర్ణాటక చెప్తలేరు, సిద్ధరామయ్యను శివకుమార్. ఎప్పుడు మారుతుందో తెలియదు. మ్యూజికల్ చైర్స్ అట్లే చెప్తూనే ఉంటారు వాళ్ళు, ఇద్దరు చెప్తూనే ఉంటారు. అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయమే. సో ఇక్కడ 3 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ఉంటారా? మరి ఉంటారనే అనుకుంటున్నా. ఓకే, వాళ్ళకి అంతకంటే మంచి ఆప్షన్ కనబడుతుందని నేను అనుకుంటలేదు. సో నెక్స్ట్ వచ్చేది మేమే అనేటువంటి మాట అటు కాంగ్రెస్ చెప్తోంది, ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తుంది. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీయా బీఆర్ఎస్ ఏమంటారు మీరు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్కు ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చారు. నేను ఇప్పుడు చెప్తలేను ఈ మాట, ఎన్నికల కంటే ముందే చెప్పిన, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చెప్పిన, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పిన. అసెంబ్లీలో ఏదో అట్లా మామ అనిపించుకున్నారు, పార్లమెంట్లో మొత్తం సిఆర్ఎస్ కంప్లీట్ రిటైర్మెంట్ స్కీమ్కి ప్రజలు బలవంతం చేసి వాళ్ళకి రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చేసారు. 17లో పెద్ద 0 ఇచ్చేసారు వాళ్ళకి. సార్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసారు. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది? సార్ లేడు, బీఆర్ఎస్ లేడు. బీఆర్ఎస్ ఒకవేళ బతుకుదామని అనుకున్నా కానీ ఆడ మా చెల్లె బయలుదేరింది కదా. అట్లా మా వాళ్ళు మంచోళ్ళు కాదని నేను చెప్పినా అనుకోని, రఘునందన్ బీజేపీ కాబట్టి విమర్శిస్తుండని అనుకుంటుంది. కేటీఆర్ నువ్వుగా ట్విట్టర్కే పరిమితమైన ట్విట్టర్ ట్రిల్లో అని నేను అన్నా అనుకోరు, అది రాజకీయ ఆరోపణ అవుతుంది. అదే కవిత చెప్పింది అనుకోరు, మా అన్నకి ఏం శాత కాదు ట్విట్టర్లో పెట్టుడు తప్పితే ప్రజలకు వచ్చి ఉద్యమం చేయరని కవిత అన్నది అనుకోరు, జనం ఏం అర్థం చేసుకుంటారు? రఘునందన్ రావు నోట్లకి ఎలా మాట వస్తే వీడు రాజకీయంగా అంటుండే అనుకుంటారు. కవిత అంటే కవిత చెప్పింది వాస్తవమే, కవిత ఆ ఇంట్లోకెళ్ళే వచ్చిన బిడ్డ కదా, కవిత చెప్పిందంటే కరెక్ట్ అనుకుంటున్నాను. కవిత చెప్పిన మాటలన్నీ కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకుంటున్నా, మీరు అనుకుంటలేరా? అందులో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా ఎందుకు మార్చారో అనే మాటతో పాటుగా కేసీఆర్ బయటికి రాకపోతే మీరు అంత స్మూత్ గా మాట్లాడుతున్నారు. ఏం బీకి కట్టలు కట్టిరని మీరు తెలంగాణ నిడిచిపెట్టి దేశంలో రాజకీయం చేస్తామని ఒక ఆడపిల్ల అడిగింది. ఎవడన్నా ఉంటే చెప్పురు సమాధానం దానికి. తెలంగాణలో మీరు తెలంగాణకి ఏం పీకి కట్టలు కట్టిరని ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పలే కవిత గారు. ఆ కవిత నిండు శాసన మండలిలో చెప్పింది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పింది. దానికి ఒక్కడన్నా సమాధానం చెప్పిండా? ఎందుకు పంజాబ్లో రైతులకు పైసలు ఇచ్చిరో అని అడిగింది, చెప్పిర్రా? తెలంగాణలో రైతులు చచ్చిపోతే ఏం చేసిరో అని అడిగింది, తెలంగాణ ఉద్యమకారులకు ఏమి ఇచ్చిరో అని అడిగింది. సరిపోదా సమాధానం? మూతోడు ప్రశ్నలు అడుగుతుంది కదా. శంకరమ్మ అనేటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సోదరుడు శ్రీకాంతాచారి తల్లిని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లా వంచింది కవిత అంటే, ఇక్కడ గన్ పార్క్లో నిలబెట్టి కాల్ చేయాలి వాళ్ళని, 2 గన్మెన్లను పంపించి. రేపు అమరవీరుల స్తూపం సెక్రటరియట్ ముంగట కట్టిన అమరవీరుల స్తూపం ఓపెనింగ్ ఉంటే ఎంత చిల్లరగాళ్ళు అంటే, మళ్ళీ చెప్తున్నా, ఎంత చిల్లరగాళ్ళు అంటే ఆ పదం కూడా వాళ్ళకి చిల్లరనే, ఇంకా అది చాలా ఎక్కువ వాళ్ళకి. ఆమెను ఎమ్మెల్సీ చేస్తున్నామని టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు నడిపించి
ఆమెకి 2 గన్మెన్లను పంపించి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసినాక ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇంతకంటే నీతి మాలినటువంటి పార్టీ ఏమైనా ఉంటుందా చెప్పుండ్రి. మీలాగా జ్యూస్ తాగలే శ్రీకాంత్ సారి, మీలాగా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మర్చిపోలేదు, మీలాగా ఏదో జోక్ కోసం అగ్గిపెట్ట పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకోలేదు. ఆయనే మలి దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి ఏమిచ్చినావు నువ్వు? ఏమిచ్చినావు 10 ఏళ్ళ నీ పాలనలో? 10 పైసలు ఇచ్చినావా నువ్వు? నీ కొడుకుని ఎమ్మెల్యేని చేసుకున్నావు, మంత్రిని చేసుకున్నావు, నీ అల్లుని ఎమ్మెల్యేని చేసుకున్నావు, మంత్రిని చేసుకున్నావు, నీ బిడ్డను ఎంపీని చేసినావు, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినావు. ఎంత దోసుకున్నావో లెక్కలేనంత దోసుకున్నావు. ఒక్క తల్లి తన కడుపు కోత మాలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి నీ 10 ఏళ్ళ టెన్యూర్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చేత కానీ మిమ్మల్ని ఏమనాలి? ఇట్టిట కొట్టుకునేటోళ్ళు అనాలి మిమ్మల్ని. ఆ పదం కూడా నా నోట్లకెళ్ళి అనడం దారుణం. ఇంకా ఏం బతుకులు మీ? ఏం బతుకులు అంటున్నా? ఎగిరెగిరి పడుతూ మాట్లాడతారు కదా మీ. ఏం బతుకులు మీ? ఎప్పుడన్నా ఆలోచించిర్రా మీరు? శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే మేము అందరం డిఆర్డిఓ దగ్గర నపోలోకి పోతే నేను ఎట్లాగో చచ్చిపోతే నాకు తెలుసన్నా, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడుండ్రే అని అడిగిండు మమ్మల్ని. వచ్చిండు కదా అదే రోజు ఈ కేటీఆర్ వచ్చిండు, అదే హరీష్ రావు వచ్చిండు. ఏమైంది మీకు? అన్నం తింటురా అసలు? ఆ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మీకు కష్టమా? పక్క పార్టీలకు వెళ్ళి తీసుకొచ్చుకున్న దొంగలకు ఎమ్మెల్సీలు ఇస్తారు, రాజ్యసభలు ఇస్తారు, అమ్ముకుంటారు మీరు పదవుల్ని. కడుపు శోకం కంఠ శోష. శ్రీకాంత్ సార్ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వవా 10 ఏళ్ళల్లో? ఏం తప్పు అడుగుతురు? ఎవరు తప్పు అడుగుతురు? నీ బిడ్డను తీసుకొచ్చి ఆగమాగం ఎమ్మెల్సీ చేస్తావు కదా. శంకరమ్మని ఎందుకు చేయవు? నువ్వు ఇచ్చిన రాజ్యసభలు ఎవరికి ఇచ్చినావు? ఎవరు రాజ్యసభలు? నీకు పైసలు ఇచ్చేటోళ్ళు, నీకు దోషి పెట్టేటోళ్ళు, నీకు కంపెనీలు ఇచ్చేటోళ్ళు, గీళ్ళకి నువ్వు రాజ్యసభలు ఇస్తావు. ఎందుకు శంకరమ్మకి ఎందుకు వెళ్ళా రాజ్యసభ? ఏం తక్కువ చేసింది మలిదేశ తెలంగాణ ఉద్యమానికి శంకరమ్మ? సో ఇప్పుడు మీరు ఒక మాట ఈ మధ్య కాలంలో అన్నారు, ఘర్ వాపసి, బీజేపీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు, వచ్చే ఆలోచన వస్తున్నారు అని చెప్పలేదు, వచ్చిర్రు అని చెప్పలేదు, రావాలని కోరుకుంటున్నా అని చెప్పిన. ఎందుకంటే మీరు మమ్మల్ని వద్దనుకొని పోయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు ఆలోచించుకొని విఘ్నతతోటి అక్కడ మీకు ఏం గౌరవం లేదు, గుర్తింపు లేదు కాబట్టి వెనక్కి వస్తే ఇక్కడ కొంచెం గౌరవం గుర్తింపు ఉంటుంది, రండి మిత్రులారా అని చెప్పినమాట వాస్తవం. కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ బీజేపీకి వస్తారంటారా? ఎప్పుడు పుట్టి మునుగుతుందో తెలియనప్పుడు ఆ పుట్టిలో ఎవరు ట్రావెల్ చేస్తారు కవిత గారు? గోదావరి నడి మధ్యలో ఉన్నారు, పుట్టికి రంధ్రం పడ్డది, పుట్టి ఎప్పుడు మునుగుతుందో తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకుంటారు అందులో? ఎవరుంటారు? రాజకీయ నాయకుడు అనేటోడు తానున్న పార్టీ బతకాలి, తాను బతకాలి, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆలోచించుకుంటాడు. మునుగాలే చావాలనుకుంటే నేనేం చేస్తా కవిత గారు? సో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? దేశవ్యాప్తంగా ఉందా మొత్తం? సో దేశంలో కాంగ్రెస్ ఉందా? 28 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలకు కన్ఫైన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఏ రాష్ట్రంలోనే పోటీ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చిందా? ఢిల్లీలో 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి, ఒక్క సీట్ అన్నా గెలిచిర్రా కవిత గారు? దేశ రాజధానిలోనే లేరు మీరు, ఇంకేడుంటారు తల్లి మీరు? ఏడున్నారు వాళ్ళు? తెలంగాణలో ఏదో అధికారంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు? టీఆర్ఎస్ చేసిన తప్పులకి. భారతీయ జనతా పార్టీ ఆ రోజు కొంచెం 1-2 జరగరాని సంఘటనలు పార్టీలో జరగడం వల్ల అట్లా అయింది. అట్లా అంతకుమించి కాంగ్రెస్ ఎక్కడ తెలంగాణలో? కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణలో కాంగ్రెస్ బతికింది. అంతకుముందు కాంగ్రెస్ ఎక్కడుంది? ఎవరు ఆలోచించారు కాంగ్రెస్ గురించి? కొట్లాడింది మేము, యాంటీ టీఆర్ఎస్ వేవ్ని తయారు చేసింది మేము, టీఆర్ఎస్ను దించాలనే ఆలోచన ప్రజలకు కల్పించింది మేము, టీఆర్ఎస్ని దించవచ్చు అని చెప్పింది దుబాకు ఉప ఎన్నిక ఫలితం. ఇవి కదా. అంతకుముందు అది పెద్ద శత్రు దుర్భేద్యమైన కోట కదా. వాళ్ళు సిట్ అంటే మీరు సిట్టు, వాళ్ళు స్టాండ్ అంటే స్టాండు, వాళ్ళు రాహుల అంటే రాహులు, వాళ్ళు ఎంకన్నా అంటే ఎంకన్నా. అంతకుమించి ఏం నడిచింది? అప్పుడు ఏం నడవలే కదా. మేం కదా మొదలుపెట్టింది, బీజేపీ వాళ్ళం కదా. దుబ్బాకలు కొట్టినా, హుజరాబాద్లో కొట్టినా, ఇంకేం చేసినా మేం కదా టీఆర్ఎస్ని ఢీకొట్టగలుగుతాం, టీఆర్ఎస్ని దించగలుగుతాం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది మేం కదా. మేము 3 రాళ్ళు పెట్టినాం, అండబెట్టినాం, నీళ్లు పోసినాం, ఎసరేసినాం, బియ్యం పెట్టినాం, అన్నం వండుకొని కాంగ్రెస్ వాడు తినిపోయింది అంతే. అండ దించడంలో మేము 1 నిమిషం ఆలస్యం చేసినాం అంతే, వాళ్ళు ఎత్తుకుపోయారు గద్దల్లాగా. సో ఆలస్యాన్ని సెటరేట్ చేసుకున్నారా మీరు అని అనుకుంటున్నాం. మొత్తం అంతా అప్పుడు గతంలో వచ్చినటువంటి 1-2 ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నారు, అవన్నీ కూడా సరిదిద్దుకొనే ముందుకు పోతున్నాం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు పోతుంటేనే పార్టీలైనా మనుషులైనా ముందుకు పోతూ ఉంటారు. మా వల్ల జరిగిన ఏందనేది మాకు అర్థమైన తర్వాత అవి మళ్ళీ జరగకుండా వాటిని సరిదిద్దుకునే ముందుకు పోతారు. దానికి సంబంధించి మొత్తం గ్రౌండ్లో ఆ ప్రాపర్గా ప్రిపరేషన్స్ అనేవైతే ఉన్నాయో, ఒక్కొక్క అడుగు పేర్చుకుంటూ వెళ్ళేట్టుగా సమన్వయం. ఎలక్షన్స్ అంటే ఏంది తల్లి చెప్పు?
ప్రజలు తీసుకునే నిర్ణయం. ప్రజల్ని ప్రభావితం చేయాల్సినటువంటి అంశాలు ఏంది, చేస్తున్న అంశాలు ఏంది, ప్రజలకు మనం ఎట్లా దగ్గరకు కావాలి, ప్రజలకు మనం ఎట్లా మేలు చేయాలి, ప్రజల్ని ఎట్లా సేవ చేయాలి, ప్రజల మన్ననలు ఎట్లా పొందాలి. ఇంతకు మించి మీరు అనుకున్నట్టు మేము మందు వంచలేము, మేము పైసలు వంచలేము. కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది చెప్పి ఎందుకు భాగ్యనగరంలో కాషాయం జెండా ఎగరాలనేటువంటి విషయంలో ప్రజల్లో చైతన్యవంతం తెస్తూ ఉన్నాం. పోయినసారి సెకండ్ లార్జెస్ట్కి వచ్చినాము, ఈసారి ఫస్ట్ లార్జెస్ట్కి వస్తాం, మేమే గెలుస్తామని చెప్తున్నాం. సో వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ మాదే. బీహార్ కంటే ముందు మీరు మాదే అనుకుర్రా? అనుకోలేదు కదా. బీహారు మాదే, వెస్ట్ బెంగాల్ కూడా మాదే. బీహార్కి వెళ్ళి నదులన్నీ వెస్ట్ బెంగాల్ వైపు పోతుంటాయి. సో బీహార్లో మొదలైంది, వెస్ట్ బెంగాల్లో ముగుస్తుంది. ఓకే. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద విపరీతమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. థర్డ్ ఫేజ్ తెలంగాణలోనే ఉండబోతోంది అనేది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఉదాహరణకి నా మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది. దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ద మీడియా. నిజంగా మీలో సిన్సియారిటీ ఉండి మీరు అనుకున్నట్టు మిమ్మల్ని మీరు ఫోర్త్ ఎస్టేట్ అయితే, మీరు రాసే వార్తలలో మీరు చేసే పనిలో మీకు నిజాయితీ ఉంటే, ఐలాపూర్ అనేటువంటి ఒక తాండాలో, ఐలాపూర్ అనే ఒక గ్రామ పంచాయతీలో ఒరిజినల్ ఓటర్లు 1250 ఓటర్లు. ఎన్నికల సందర్భంగా ఆ ఓటర్ల సంఖ్యను 2700 పైచిలకు పెంచారు. సో డబుల్ కంటే ఎక్కువ ఉన్నారు. శ్మశానంకు నెంబర్ వేసి, వాటర్ ట్యాంక్ నెంబర్ వేసి, గ్రామ పంచాయతీకి నెంబర్ వేసి, నేను రాహుల్ గాంధీ గారిలో వేగ ఆరోపణ చేస్తలేను. రాహుల్ గాంధీ ఒక ఇంట్లో 290 ఓట్లు ఎట్లుంటాయంటే అమిత్ షా గారు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. అట్లా రఘునందన్ సమాధానం చెప్పించుకోవడానికి అబద్ధం కోసం చెప్తలేడు. ఐలాపూర్లో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ కిందికి వచ్చే ఐలాపూర్ అనే గ్రామ పంచాయతీ గతంలో ఉన్నటువంటి దాంట్లో ఒరిజినల్గా 1250 ఓట్లుంటే వాటిని 2750 ఓట్ల దాకా పెంచారు. ఇవన్నీ బోగస్ ఓట్లని అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను, జిల్లా కలెక్టర్ గారు, అంటే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం కవిత గారు. ఎప్పుడు ఎంపీ ఎలక్షన్. సో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందే అయితే జరగవు, నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసమే జరుగుతాయి కదా. ఇప్పుడు వచ్చే ఫస్ట్ నుంచి ఏమి ఉన్నట్టుంది కదా, తెలంగాణలో కూడా ఏప్రిల్ 1 నుంచి ఏమి ఉన్నట్టుంది కదా సార్. జరుగుతుంది కంపల్సరీ, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. తెలంగాణ ఏం దానికి అతీతం కాదు, భాగ్యనగరం ఏం దానికి అతీతం కాదు, అంతటా జరుగుతుంది సార్. దేశవ్యాప్తంగా సార్ జరుగుతుంది, ఎవరికి ఇష్టమైనా కష్టమైనా జరుగుతుంది. సో హైదరాబాద్ కంటే భాగ్యనగరం అనడానికే మీరు ఇష్టపడతారా? ఇది భాగ్యనగరం కదా, ఒకప్పుడు భాగ్యనగరం, ఇప్పుడు కూడా భాగ్యనగరం, భవిష్యత్తులో కూడా భాగ్యనగరంగానే పేరు కొనసాగాలని కోరుకుంటాం. మారుతుందా మీ బీజేపీ వచ్చిన తర్వాత? మీ కాదు మన తప్పకుండా మారుతుంది. నేను అనేది మీ బీజేపీ అన్నా, నేను మన బీజేపీ అని నేను అనలేను కదండి. మీ బీజేపీ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ పేరు భాగ్యనగరంకి తప్పకుండా భాగ్యనగరం అయితే. అదొకటేనా? తినవద్దు రుచులు ఎందుకు, అధికారంలోకి వచ్చేదాకా సపోర్ట్ చేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల కోసం నిలబడతాం, నెక్స్ట్ సీఎం ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తాం. నెక్స్ట్ సీఎం ఎవరు? ప్రజలు కోరుకున్న వాళ్ళు అవుతారు, పార్టీ ఆదేశించిన వాళ్ళు అవుతారు. మీరు ఇలా బీసీఓ లేకుంటే వీళ్ళు అవుతారు ఇది అనేది మీరు అనౌన్స్ చేయరు అసలు? రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం కాదు అది, కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రతి బీజేపీ కార్యకర్త కట్టుబడి ఉంటారు.